ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. చెంపాపేట్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇటు ఈ రైట్ సైడ్ వెళ్ళిపోతే మనం బైరామల్ గూడ అండ్ ఎల్బీ నగర్ వైపు వెళ్ళొచ్చు, సాగర్ రింగ్ రోడ్. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం ఇటు సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ ఐఎస్ సదర్న్ అటువైపు వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ మనం చెంపాపేట్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం. చాలా రోజుల నుంచి చూస్తున్నా ఇక్కడ ఒక వర్క్ జరుగుతుంది. ఎన్నోసార్లు వీడియో చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయినా, ఇప్పుడు ఈరోజు చేయడానికి అవకాశం కుదిరింది. 7:43 మార్నింగ్, May 26. ఆ వర్క్ ఏంటిది అనేది ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఈ పాటికి గుర్తుపట్టేసిండొచ్చు. బట్ కొత్త వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నా. ఎస్, ఆ వర్క్ ఏంటంటే ఇదిగోండి, ఇదే ఆ వర్క్. రోడ్ వేస్తున్నారు. నేను ఇదే రూట్లో రెగ్యులర్గా వెళ్తూ ఉంటా, బట్ ఎప్పుడూ వీడియో తీయలేదు. ఈరోజు కుదిరింది. చెంపాపేట్ క్రాస్ రోడ్ నుంచి లోపలికి వెళ్తే ఏమేమి ఏరియా వస్తుందో నాకు అంత ఈ ఏరియాస్ గురించి తెలియదు. ఒక 2-3 టైమ్స్ మాత్రమే రూట్లో ట్రావెల్ చేసిన. ఈ చెంపాపేట ఎక్స్ రోడ్ నుంచి లోపలికి వెళ్తే ఏం ఏరియా వస్తుంది అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇదంతగా కొత్తగా ఏర్పడ్డ రోడే. ఇక్కడ లోకల్స్ అయితే ఇంకా ట్రావెల్ చేస్తున్నారు, ఇంకా అఫీషియల్గా ఓపెన్ కాలేదు. మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల చెంపాపేట్. ఇదిగోండి, ఇక్కడ వరకు జరిగింది. అండ్ ఇంకా ముందు కూడా ఏదో వర్క్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. చాలా కాలం నుంచి ఈ రోడ్ క్లోజ్ ఉంది. ఇక్కడ లోకల్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇదిగోండి, రైట్ సైడ్ ఏదో వర్క్ జరుగుతుంది. ఇక్కడ తోబెట్టినారు. అదే డ్రైనేజ్ పైప్ లైన్, వాటర్ పైప్ లైన్, నాకు తెలిసి డ్రైనేజ్ పైప్ లైనే అనుకుంటున్నా. సో పైప్ లైన్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది ఇక్కడ ఇప్పటికీ స్టిల్. ఇది చెంపాపేట క్రాస్ రోడ్ దగ్గర రోడ్ ప్లస్ డ్రైన్ బాక్స్కి సంబంధించి, డ్రైనేజ్ పైప్ లైన్కి సంబంధించి మే మంత్లో అప్డేట్. ఇంకా ఏదైనా వర్క్ అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. చిన్న వీడియో, చింత లేని వీడియో. అండ్ ప్రేమతోటి చూసిన మీ అందరు కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లా వెళ్తే ఏమేమి ప్లేసెస్ వస్తాయి వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. ఇక్కడ వరకే వర్క్ జరిగింది, మిగతా అంతా నార్మల్గానే ఉంది యాజ్ యూజువల్.